Here the given question is to find the mesh analysis of the current I0. Here the meshes are I1, I2, I3. From mesh 1 అంటే ఈ సర్క్యూట్ మొత్తం తీసుకున్నారనమాట. ఇక్కడ నెగిటివ్ నుంచి కరెంట్ అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి -24 తీసుకున్నాం. ఇక్కడ 10 ohms అంటే ఈ మొత్తంలో అంటే ఇక్కడ 10 అనేది రెండింటికి టచ్ అయింది కాబట్టి ఫస్ట్ మనం ఏ సర్క్యూట్ అయితే ఏ మెష్ అయితే తీసుకుంటామో దాన్ని ముందు రాయాలి. I1 - I2 రాసాం. ఇక్కడ ఈ 12 అనేది కూడా అంతే, ఈ దీనికి టచ్ అవుతుంది కాబట్టి 13 రాసాం. సో ఇంకా ఈ ఈక్వేషన్ని మొత్తం సాల్వ్ చేసామంటే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఫ్రమ్ మెష్ 2 ఇక్కడ ఈ 24 volts అనేది ఇచ్చారు. సో దాన్ని మనం I2గా తీసుకుందాం. సారీ, ఇక్కడ 24 ohms దాన్ని I2గా తీసుకున్నామంటే అంటే ఇక్కడ మొత్తం పాజిటివ్గానే ఉంటుంది. సో 4కి దీనికి టచ్ అవుతుంది కాబట్టి మనం I2 - I3గా రాసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ 10 I2 - I1 అంటే దీనికి రెండింటికి టచ్ అవుతుంది కాబట్టి I2 - I1గా తీసుకోవడం జరిగింది. ఇంకా దీని డిరైవేషన్ మొత్తం మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ మెష్ 3 అంటే ఈ సర్క్యూట్ మొత్తం అన్నమాట. ఈ సర్క్యూట్లో మనకి ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ అనేది ఇచ్చారు. సో దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ 12 రాసుకుంటాం. 4 అయినా 12 అయినా ఏదైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇది రెండింటికి టచ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏ మెష్ అయితే తీసుకుంటున్నామో దాన్ని మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ I3లో ఉంది కాబట్టి I3 రాసాం. నెక్స్ట్ I2 4 తీసుకున్నాం కాబట్టి I2లో ఉంది కాబట్టి I2 రాసాం. నెక్స్ట్ 4I0 ప్లస్ 12 I3 - I1 ఇక్కడ ప్రతి దాంట్లో I0 అంటే I1 - I2గానే తీసుకుంటాం. ఈ I1 - I2 అనేది ఇక్కడ I0 దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మల్టిప్లై చేసి డిరైవ్ చేసి ఈ ఈక్వేషన్ వస్తుంది. బై యూజింగ్ క్యాలిక్యులేటర్ అయినా కావచ్చు, మ్యాట్రిక్స్ ఫామ్లో ఈ ఈక్వేషన్ని 3గా రాసుకుందాం. ఈ 1, 2, 3 ఈ ఈక్వేషన్ మూడింటిని సాల్వ్ చేస్తే మనకి I1, I2, I3 వాల్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ I0 అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు I1 - I2 కదా, సో అది తీసుకున్నాం. సో ఇక్కడ 2.25 అనేది I1గా ఈ వాల్యూ అనేది వచ్చింది. నెక్స్ట్ 0.75 అనేది I2 వాల్యూగా తీసుకున్నాం. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1.5 ఆంపియర్.